వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం చాప్టర్ నెంబర్ 11 క్యాలోరీ మెట్రీ, ఇందులో ఎక్సర్సైజ్ 11Aలో ఉండి న్యూమరికల్స్ అనేవి మనం సాల్వ్ చేయబోతున్నాం. అయితే అన్ని న్యూమరికల్స్కి పనికి వచ్చేటట్టు ఒక చిన్న ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ అనేది మీకు కొంచెం ఫన్నీగా చెప్పి దాని ద్వారా మీకు కొన్ని ఫార్ములాస్ వస్తాయి. అది ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చో కూడా చిన్న సింపుల్ ట్రిక్స్తో మీకు చెప్తాను. ఇది జస్ట్ సరదాగా తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి గుర్తుంటుంది ఈజీగా ఫార్ములా అనేది. ఓకే, ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ HE అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇక్కడ హీట్ ఎనర్జీ. మనకి తెలుసు ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైమ్. హీట్ ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం, ప్రొడక్ట్ ఆఫ్ పవర్ అండ్ టైం. సో ఇది మనకి దేనిలో ఉంటుంది? ఈ పవర్ అనేది మనకి వాట్లో ఉంటే, ఈ టైం అనేది సెకండ్లో ఉంటే అప్పుడు హీట్ ఎనర్జీ జౌల్లో ఉంటుంది. ఓకే, ఇవి వీటి యొక్క యూనిట్స్. అయితే ఇది దీంతో పాటు ఇక్కడ హీ అంటే ఇంగ్లీష్లో మనకి హీ అంటే అతను, ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు? మనకి పీటీ, మన స్కూల్లో ఉండే పీటీ సార్ అనుకోండి. ఈ పీటీ సార్ ఏం చేస్తారంటే HC ఇంటూ టెంపరేచర్ అంటే HE అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్, C ఫర్ కెపాసిటీ, SHC అంటే HC బై M అంటే ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు హీట్ కెపాసిటీ బై మాస్. వీటి యూనిట్స్ కూడా మీకు చెప్తున్నాను. ఇక్కడ ఇది హీట్ ఎనర్జీ అనేది జౌల్లో ఉంటుంది. ఈ హీట్ కెపాసిటీ అనేది, ఈ టెంపరేచర్ అనేది ఈ కిందకి వెళ్తుంది మన హీట్ కెపాసిటీ కావాలి అంటే. ఓకే, అంటే ఇప్పుడు హీట్ కెపాసిటీ యూనిట్స్ ఏంటి అంటే ఇది జౌల్ కదా, జౌల్. టెంపరేచర్ ఇప్పుడు కెల్విన్ లో ఉండాలి అంటే జౌల్ పర్ కెల్విన్. దీన్ని మనం ఏంటని రాయొచ్చు అంటే జౌల్ పర్ కెల్విన్ నే JK ఇన్వర్స్ అని రాయొచ్చు. టెంపరేచర్ ఈజ్ ఇన్ కెల్విన్, సో హీట్ ఎనర్జీ ఈజ్ ఇన్ జౌల్. ఇవి యూనిట్స్. ఇప్పుడు ఈ హీట్ కెపాసిటీ దేంట్లో ఉంటుందని చెప్పాను, JK ఇన్వర్స్. ఇది మాస్ అనేది ఎప్పుడు కేజీలో ఉంటుంది. అందుకని ఈ కేజీ కూడా పైకి తీసుకెళ్తే ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏమవుతుంది తెలుసా? దీనికోసం ఇది JK ఇన్వర్స్ కదా, అంటే JK పవర్ -1. ఈ కేజీ కూడా పైకి వెళ్తే KG పవర్ -1. ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ యొక్క యూనిట్. క్లియర్? ఎందుకంటే ఇది మనకి ఆల్రెడీ మీకు చెప్పాను, JK ఇన్వర్స్ లో ఉంటుంది, ఇది కేజీలో ఉంటుంది. ఈ కేజీ అని న్యూమరేటర్ వెళ్తే JKG ఇన్వర్స్ K ఇన్వర్స్. దీన్ని జౌల్ పర్ కేజీ కెల్విన్ అని కూడా చెప్పొచ్చు. ఇవి యాక్చువల్గా మనం యూజ్ చేసే ఫార్ములాస్. నెక్స్ట్ వీటితో పాటు ఇంకొక చిన్న విషయం కూడా మీకు చెప్తాను. చెప్పిన తర్వాత మీకు ఎలా ఫన్నీ గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. రైట్, మనకి క్వశ్చన్లో కనుక టెంపరేచర్ అనేది ఒక సర్టెన్ వాల్యూ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ సెల్సియస్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ఒక 50 డిగ్రీ సెంటీగ్రేడ్కి మారింది అనుకుందాం. అంటే పెరిగింది, ఇంక్రీజ్ అయింది, లేదా రివర్స్లో డిక్రీజ్ కూడా అవ్వచ్చు. అప్పుడు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది కెల్విన్లోకి మనకి ట్రాన్స్ఫర్ చేస్తే, అంటే దీన్ని కెల్విన్లో కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది మనకు తెలుసు కదా, ఇది 273 కెల్విన్. మరి ఇదెంత అవుతుంది? 273 + 15 అంటే 288 కెల్విన్. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 15 - 0 అంటే ఇది 15 డిగ్రీస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. కరెక్ట్? ఇక్కడ కరస్పాండింగ్ కెల్విన్ కూడా చూడండి, 288 - 73 ఇది కూడా 15 కెల్విన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
అంటే ఇక్కడ మన క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ న్యూమరికల్స్ అన్నింటిలోనూ కూడా డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఇచ్చినా కూడా ఎంత ఇంక్రీజ్ అయ్యి ఎంత డిక్రీజ్ అయినా కెల్విన్ లో కూడా అంతే ఇంక్రీజ్ అయ్యి అంతే డిక్రీజ్ అవుతున్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఈ డిగ్రీ సెంటీగ్రేడ్ ని కెల్విన్ లో డైరెక్ట్ గా రాసేయచ్చు. ఇది కన్వర్షన్ కాదు. ఇంకొకసారి క్లియర్ చెప్తాను చూడండి. డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఉన్న టెంపరేచర్ ఎంత అయితే ఇంక్రీజ్ అయ్యి లేదా ఎంత అయితే డిక్రీజ్ అవుతుందో కరస్పాండింగ్ కెల్విన్ టెంపరేచర్ కూడా అంతే ఇంక్రీజ్ లేదా అంతే డిక్రీజ్ అవుతుంది. అందువల్ల మనం క్వశ్చన్స్ లోని ఏదైనా డిగ్రీ సెంటీగ్రేడ్ ఇచ్చిన వాల్యూని అదే నెంబర్ తో కెల్విన్ లో రాసుకోవచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా దీని మీద దృష్టి పెట్టండి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఒక ఫన్నీ చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇదంతా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ హెచ్ఈ అంటే హీ అంటే వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? మన పీటీ సార్. ఆ వ్యక్తి ఎవరు? మన పీటీ సార్. ఈ పీటీ సార్ ఏం చేస్తారంటే హెచ్సి అంటే హైకోర్టు అని గుర్తుపెట్టుకోండి. హెచ్సి అంటే హైకోర్టు. ఈయన హైకోర్టుకే టెంపరేచర్ పెంచుతారు. ఈ పీటీ సార్ ఏం చేస్తారు? హైకోర్టుకే టెంపరేచర్ పెంచుతారు. అంటే ఈ పీటీ సార్ అని నేను ఏం చెప్పాను? హీ ఒక వ్యక్తి. అందుకని ఇది మీరు హెచ్ఈ హీ ఈజ్ ఈక్వల్ టు హైకోర్టు అంటే హెచ్సి అంటే హీట్ కెపాసిటీ ఇంటూ టెంపరేచర్ అనేది ఇలా సరదాగా గుర్తుపెట్టుకోండి. ఇది యాక్చువల్ ఫార్ములా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చిన్న ట్రిక్. రైట్. అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీన్ని సుప్రీం కోర్ట్ అనుకోండి. సుప్రీం కోర్ట్ అంటే సుప్రీం కోర్టుకి ఈ హైకోర్ట్ అంటే భయం. హైకోర్ట్ అంటే భయం. హైకోర్ట్ అంటే భయం. అంటే ఇది ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే సుప్రీం కోర్ట్ అంటే సుప్రీం కోర్ట్, దీనికి హైకోర్ట్ అంటే భయం. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. ఈ 2 ఫార్ములాస్ మనం యూజ్ చేసి ఈ ఎక్సర్సైజ్ 11లో ప్రతి ప్రాబ్లం మనం సాల్వ్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11లో క్వశ్చన్ నెంబర్ 1 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. బై ఇంపార్టింగ్ హీట్ టు ఎ బాడీ అంటే ఒక బాడీకి హీట్ ఇచ్చే క్రమంలో ఇట్స్ టెంపరేచర్ రైజెస్ బై 15 డిగ్రీ సెల్సియస్. ఆ బాడీ యొక్క టెంపరేచర్ హీట్ ఇచ్చాం కాబట్టి జనరల్ టెంపరేచర్ పెరుగుతుంది కదా. ఎంత పెరిగింది? 15 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. అంటే దానికి యాక్చువల్ గా ఉండే టెంపరేచర్ కంటే 15 డిగ్రీ సెల్సియస్ అనేది లేదా 15 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది పెరగడం జరిగింది. అయితే వాట్ ఈస్ ది కరస్పాండింగ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఆన్ కెల్విన్ స్కేల్? ఇది మనం కెల్విన్ స్కేల్ మీద కరస్పాండింగ్ గా ఎంత చేంజ్ అనేది ఉంటుంది, ఎంత రైజ్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే చాలా మంది అనుకుంటారు 15 డిగ్రీ సెంటిగ్రేడ్ కెల్విన్ లో కన్వర్ట్ చేసేద్దాం, సో దీన్ని 273 యాడ్ చేసేద్దాం అనుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఆల్రెడీ ఒక బాడీకి ఎంతో కొంత టెంపరేచర్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకుందాం. అది ఎంతకి ఇంక్రీజ్ అయింది? మనకి 15 డిగ్రీ సెంటిగ్రేడ్ కి ఇంక్రీజ్ అయ్యింది టెంపరేచర్ ఇవ్వడం వల్ల, హీట్ ఇవ్వడం వల్ల. అంటే ఇది మనకి ఇంక్రీజింగ్ పార్ట్ ఎంత ఇంక్రీజ్ అయినట్టు? 15 మైనస్ 0 అంటే 15 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ అయినట్టు. ఇప్పుడు కరస్పాండింగ్ కెల్విన్ వాల్యూస్ రాద్దాం. 0 డిగ్రీ సెల్సియస్ అంటే 273 కెల్విన్. అలానే 15 డిగ్రీ సెల్సియస్ అంటే 273 ప్లస్ 15 కెల్విన్ అంటే ఎంత? 288 కెల్విన్. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? యాక్చువల్లీ ఇట్ వాజ్ 273 రైట్ కెల్విన్. ఇప్పుడు ఇది ఎంత పెరిగింది? టోటల్ గా 288 కెల్విన్ అయ్యింది. అంతే కదా? 15 డిగ్రీ సెంటిగ్రేడ్ ని ఇలా కన్వర్ట్ చేస్తే అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది చూడండి. 288 మైనస్ 273 ఇది కూడా 15 కెల్వినే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్న విషయం ఏంటంటే డిగ్రీ సెంటిగ్రేడ్ లో టెంపరేచర్ ఏ వాల్యూ ఎంత వాల్యూ అయితే ఇంక్రీజ్ అయిందో కెల్విన్ లో కూడా అంతే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంతేగాని దీన్ని కన్వర్షన్ చేసాడే కాదు డైరెక్ట్ గా. దేర్ ఫోర్ కన్క్లూజన్ రాద్దాం. వాట్ అనేది తీసేసి ది కరస్పాండింగ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఆన్ కెల్విన్ స్కేల్ ఈజ్ ఆల్సో 15K అని రాద్దాం. సో ఇది మనకి ఫర్దర్ న్యూమరికల్స్ చేసినప్పుడు క్వశ్చన్ లో 15 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే మన టెంపరేచర్ ఇప్పుడు కెల్విన్ లో ఉండాలి కాబట్టి దాని డైరెక్ట్ గా మనం 15K అని తీసేసుకుని ఫర్దర్ న్యూమరికల్స్ సాల్వ్ చేయబోతున్నాం. అలా మనకి ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్తే డైరెక్ట్ గా వాల్యూ కేలో తీసేసుకోవచ్చు ఇంకా. అంతేగాని కన్వర్షన్ కాదు ఇది. సో దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 1 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please
Do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.